రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సుతార్ సంఘ భవనంలో ఈరోజు కార్మికుల ఒక సమావేశం జరిగింది. ఇలా ప్రధానంగా చూసుకున్నట్టుంటే రాష్ట్రంలో దేశంలో ఇలా సంక్షేమ నిధిలో లేబర్ కార్డులో ఇలా వెల్ఫేర్ బోర్డులో జమ జరుగుతుంది. కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే ముందు కార్మికులు ఒక ఓట్లతో చలామణై కార్మికుల మీద గెలిచినటువంటి అధికార పార్టీ ఏమైనా కూడా కార్మికుల సమస్యల మీద నిర్ణయం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఒకటే ఇలా చెప్పేది ఏంటంటే కార్మికుల వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల లేబర్ కార్డులను ప్రైవేటీకరణ చేస్తామన్న ఉద్దేశంతో పోతున్న ధోరణి కేంద్ర బీజేపీ గవర్నమెంట్కి ఒకటే చెప్తా ఉన్నాం. ప్రధానంగా కార్మికుల ఒక హక్కులు, కార్మిక చట్టాల ఒక హక్కులు, ఇలా కార్మికుల ఒక సంపద కార్మికులకు ఉపయోగపడే కరంగా ఉండాలనేది ఇలా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవన నిర్మాణ కార్మిక సంఘం సుతార్ సంఘంలో ఇలా చూస్తే కార్మికుల ఒక ఇంటి పర్మిషన్ మీద నిధులు కేటాయించినటువంటి నిధులను ఇలా అదే సంక్షేమంలో ఉంచగా కొన్ని వివిధ సంస్థలకు వాడి అదేవిధంగా కార్మికుల ఒక బెనిఫిట్స్లో లోపం జరుగుతూ ఉంది. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా ఇంటి పర్మిషన్లో సెస్ డబ్బులు 2% వసూలు చేసి కార్మికుల యొక్క బెనిఫిట్స్ కింద వర్తించే విధంగా కార్మికులు పనిచేసినటువంటి చోట ప్రమాదాలు జరిగితే ఇలా ప్రమాద బీమా సౌకర్యం పూర్తి స్థాయిలో అందియాలనేది కూడా ఇలా కోరుతా ఉన్నాం. లేని వెళ్ళిన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. ఇలా ప్రధానంగా ఇలా భవన నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎంతో వేలాది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇలా ఆ ఇంటి పర్మిషన్లలో పూర్తిగా అవుట్సోర్సింగ్ చేసుకుంటూ సెస్ డబ్బులలో లోపం అయిపోయింది. ఎవరి వారే వసూలు చేసుకొని ఇలా ఒక పర్మిషన్ డబ్బులు తినడం జరుగుతాం. ఒకటి మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి సెస్ ఒక డబ్బులు వసూలు చేసి కార్మికులు ఒక ప్రమాద బీమా సౌకర్యంలో ఇలా జతపరిచి వాళ్ళకి బెనిఫిట్స్ అందే విధంగా చూడాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.